నెల్లూరు వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. సర్వేపల్లి రిజర్వాయర్తో పాటు ముంపులో ఉన్న ప్రాంతాల్లో పర్యటించిన ఆయన సహాయ చర్యలు మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన జిల్లాలో ఉన్నటువంటి వెంకటగిరి, అదేవిధంగా గూడూరు, నెల్లూరు పట్టణాల్లో ఆయన పర్యటించారు. ప్రస్తుతం రెండో రోజు కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా అధికారులతో ప్రత్యేకంగా వరద సహాయక చర్యల మీద సమావేశమైనటువంటి సమీక్ష నిర్వహించినటువంటి ఏపీ సీఎం ప్రస్తుతం ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా ఆయన తిరిగి నేరుగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం సర్వేపల్లి రిజర్వాయర్కి గండిపోవడం వల్ల ఎక్కడైతే ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అంతా కూడా సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన నేరుగా మాట్లాడుతున్నారు. కొంతమంది ఇప్పటికే చాలా మంది గ్రామస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఇక్కడ జరిగినటువంటి వరద నష్టాన్ని, అదేవిధంగా వారు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితులు కూడా చాలా క్లియర్గా వివరించారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సర్వేపల్లి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ అంతా కూడా ఆయన నేరుగా బ్రిడ్జ్ మీదకి వచ్చి పరిశీలిస్తున్నారు. ఇప్పటికే అటు పలు అధికారులతో కూడా ప్రత్యేకంగా కొన్ని సమీక్షలు కూడా నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అటు అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పొట్టెంపాడు, అదేవిధంగా నిడుగుంటపాలెం, గుడ్లూరు వారిపాలెం, అదేవిధంగా ఇతర దాదాపు 6 గ్రామాల్లో ఆయన పర్యటించి ఇక్కడ నష్టపోయినటువంటి వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి అటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇప్పటికే అధికారులతో ప్రత్యేకంగా 2 సార్లు సమీక్ష నిర్వహించినటువంటి సీఎం ఇప్పటికే ఎక్కడైతే వరద ప్రభావిత మండలాలు ఉన్నాయో 22 మండలాలకు ప్రత్యేకంగా అధికారులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేషన్ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్లో కూడా దాదాపుగా 5 మంది అధికారులను ఏర్పాటు చేశారు. తక్షణమే ఇప్పటికే అందరు మంత్రులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వరద సాయం అంతా కూడా పూర్తి స్థాయిలో జరిగేలా ఇప్పటికే ఆయన ఆదేశాలు చేశారు. ఆ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే మరొక 2-3 రోజులు ఇక్కడే ఉండి వరద సాయాన్ని పూర్తి స్థాయిలో బాధితులందరూ కూడా అందేలా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. 3 రోజులు ఇక్కడే ఉండి జిల్లా వ్యాప్తంగా కూడా వరద ప్రభావిత మండలాల్లో పర్యటిస్తానని చెప్పి అన్నారు. జాతీయ రహదారిని కూడా ఇవాళ సాయంత్రం లోపల పూర్తి పునరుద్ధరించి 2వ లైన్ కూడా పూర్తి స్థాయిలో కూడా నడిచే విధంగా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ఇది నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన వివరాలు. కెమెరామెన్ బాలుతో విజయ్, ఎన్టీవీ, నెల్లూరు.